హలో ఎవ్రీవన్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ గురించి చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు కనుక ఎంఎల్పి కోడ్ వీడియో చూడకపోతే ఆ వీడియోనైతే చూసేయండి. అండ్ దీని తాలూకు లింక్ అనేది ఈ పర్టిక్యులర్ వీడియో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలోని ఫస్ట్ అసలు గ్రేడియంట్ డిసెంట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమేమి అక్కర్ అవుతాయో చూద్దాము. ఆ తర్వాత మనం వీటిలో టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆ టైప్స్ అనేవి అసలు ఈ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయగలవా లేదా అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అసలు గ్రేడియంట్ డిసెంట్ ఫార్ములా ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటున్నాను. అదే టీటా న్యూ ఈక్వల్ టు టీటా ఓల్డ్ మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద టీటా. ఈ ఫార్ములా అనేది మనం ఇప్పటికీ చాలాసార్లు చూసాము. మనం ఈ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్తో పాటు ఇంకో కాన్సెప్ట్ కూడా నేర్చుకోబోతున్నాము. అదే డిఫరెన్స్ బిట్వీన్ ఈపాక్ అండ్ ఇటరేషన్. ఓకే, ఈపాక్ అంటే ఏంటి, ఇటరేషన్ అంటే ఏంటి, ఈ రెండు సేమా కాదా అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే ఈ ఈపాక్ ఇంకా ఇటరేషన్ గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటో చూసేద్దాము. తర్వాత ఈ అన్ని కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మీకు చెప్పినట్టు ఇది గ్రేడియంట్ డిసెంట్ తాలూకు ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ పర్టికులర్ పార్షియల్ డెరివేటివ్ అనేది మనకి స్లోప్ని నోట్ చేస్తుంది. స్లోప్ ఆఫ్ ద కర్వ్. ఏ కర్వ్? లాస్ విత్ రెస్పెక్ట్ టు ద టీటా కర్వ్ అనమాట. మనకి పాసిబుల్ లాస్ విత్ రెస్పెక్ట్ టు టీటా కర్వ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఆన్ వై యాక్సిస్ మనకి లాస్ ఉండిద్ది అండ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మనకి టీటాస్ ఉంటాయి అనమాట. టీటాస్ అంటే నథింగ్ బట్ పారామీటర్స్. లాస్ విత్ రెస్పెక్ట్ టు టీటా కర్వ్ అనేది మనకి 2 టైప్స్లో ఉండొచ్చు. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇలా ఉండిద్ది అనమాట. ఎలా ఉందంటే ఒక యూ షేప్డ్ కర్వ్లా ఉండటం. అండ్ ఇలాంటి కర్వ్స్లో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఓన్లీ 1 మినిమా ఉండిద్ది. ఈ పర్టికులర్ కేసులో మనకి మినిమా ఎక్కడుంది? ఇక్కడుంది. ఓకే, సో ఎక్కడైతే మనం ఇలాగా ఈ కర్వ్కి టచ్ అవుతూ ఒక హారిజాంటల్ లైన్ గీయగలమో అక్కడే మనకు మినిమా ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ఇలా హారిజాంటల్ లైన్ గీయగలుగుతామో అప్పుడు మన స్లోప్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, అలా స్లోప్ ఈక్వల్ టు 0 అయిన పాయింట్స్ని మనం మినిమాస్ అంటాము. ఒకటే మినిమా ఉంటే అదే మన లోకల్ అండ్ ఇంకా గ్లోబల్ మినిమా అనమాట. ఇలాంటి లాస్ విత్ రెస్పెక్ట్ టు టీటా కర్వ్ ఉండేటప్పుడు మన గ్రేడియంట్ డిసెంట్ అనేది చాలా బాగా వర్క్ అయ్యింది అండ్ చాలా స్పీడ్గా కూడా వర్క్ అయ్యింది. ఎప్పుడైతే మన లాస్ విత్ రెస్పెక్ట్ టు టీటా కర్వ్లో ఓన్లీ 1 మినిమా మాత్రమే ఉంటుందో అప్పుడు మన గ్రేడియంట్ డిసెంట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయ్యింది. కాకపోతే ఎప్పుడు సరిగ్గా వర్క్ అవ్వదంటే మన లాస్ విత్ రెస్పెక్ట్ టు టీటా కర్వ్ అనేది ఒకవేళ మల్టిపుల్ మినిమాస్ ఉన్నాయనుకోండి అప్పుడు సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట. ఈ పాయింట్ మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇంకా వేరే ప్రాబ్లం కూడా ఉంది గ్రేడియంట్ డిసెంట్లో, ఆ ప్రాబ్లం కూడా డిస్కస్ చేసుకున్నాం. లెట్స్ సే మన లాస్ కర్వ్ అనేది ఇలా ఉంది అనుకుందాం. ఇలా ఉండేటప్పుడు ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఈ కర్వ్కి టచ్ అవుతా టాంజెంట్స్ ఆర్ హారిజాంటల్ లైన్స్ అనేవి చాలానే గీయగలం. ఓకే, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీయగలుగుతున్నాం అంటే ఇక్కడ స్లోప్ 0 ఉందన్నమాట. అలా స్లోప్ 0 ఉన్న పాయింట్స్ని మనం మినిమాస్ అంటాం. సో ఇదొక మినిమా అండ్ ఇంకా ఇదొక మినిమా అండ్ సిమిలర్లీ ఇదొక మినిమా అండ్ ఇంకా ఇదొక మినిమా అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా మనం ఒక లైన్ గీయగలం. సో ఇదొక మినిమా అండ్ ఇంకా ఇదొక మినిమా. అలాగా ఈ పాయింట్స్ అన్నీ మన లోకల్ మినిమాస్ అనమాట. ఇలా మల్టిపుల్ మినిమాస్ ఉండేటప్పుడు వీటిని అన్నిటిని మనం లోకల్ మినిమాస్ అంటాము. అండ్ వీటన్నిటిలో ఏదైతే అన్నిటికన్నా చాలా తక్కువ ఉండిద్దో అది మన గ్లోబల్ మినిమా అనమాట. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అన్నిటికన్నా కిందనున్న పాయింట్ ఇదనమాట. ఇది మన గ్లోబల్ మినిమా. ఇనీషియల్గా మన టీటా వాల్యూ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. లెట్స్ సే మన ఇనీషియల్ టీటా అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం ఈ పర్టికులర్ ప్లేస్లో. ఈ ఫార్ములా మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేశాక మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈ టీటా అనేది ఈ టీటా ఆప్టిమల్కి రీచ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్కడైతే గ్లోబల్ మినిమా ఉండిద్దో అక్కడ ఉండే టీటా వాల్యూని మనం టీటా ఆప్టిమల్ అంటాం అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ గ్రేడియంట్ డిసెంట్ని మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయడం ద్వారా లేదా ఈ ఆప్టిమైజర్ అల్గోరిథంని మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయడం ద్వారా మన టీటా అనేది స్లోగా టీటా ఆప్టిమల్కి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేయడం వల్ల ఏమైందంటే ఈ పర్టికులర్ టీటా వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది, కానీ ఈ లాస్ వాల్యూ అనేది చాలా స్మూత్గా తగ్గుతూ ఉండిద్ది అనమాట. సో ఇలా స్మూత్గా తగ్గడం వల్ల
వెళ్తది. అండ్ ఎక్కడైతే స్లోప్ 0 వస్తదో, ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మన అల్గోరిథం అయితే ఆగిపోయిద్ది. ఓకే. ఈ లాస్ విత్ రెస్పెక్ట్ టు థీటా అనేది ఏం డినోట్ చేసిద్ది? స్లోప్ అనమాట. ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో ఈ మినిమాస్ అన్ని పాయింట్స్‌లోని మనకి స్లోప్ అనేది 0 ఉండిద్ది. ఎప్పుడైతే స్లోప్ 0 అవుతాదో, ఈ ఈక్వేషన్ ఏమైద్ది? థీటా న్యూ ఈక్వల్ టు థీటా ఓల్డ్ మైనస్ ఆల్ఫా టైమ్స్ 0 అనమాట. అంటే ఈ థీటా ఏం అప్‌డేట్ అవ్వట్లేదు. ఓకే. మన న్యూ వాల్యూ ఇంకా ఓల్డ్ వాల్యూ సేమ్ అయిపోతాయి. సో, ఎప్పుడైతే న్యూ వాల్యూకి ఇంకా ఓల్డ్ వాల్యూకి పెద్ద డిఫరెన్స్ లేదో, మన గ్రేడియంట్ డిసెంట్‌ని ఆపేస్తామనమాట. అలా ఆపేయడం వల్ల మన ఆప్టిమైజర్ అనేది మన థీటాని ఇంతవరకే అడ్జస్ట్ చేయగలదు. సో, ఇంతకు మించి మన ఆప్టిమైజర్ అనేది థీటా వాల్యూని అడ్జస్ట్ చేయలేదనమాట. అలా అడ్జస్ట్ చేయలేకపోతే దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే, మన మోడల్ అనేది అండర్ ఫిట్టింగ్ అవుతున్నట్టు. ఎందుకు అండర్ ఫిట్టింగ్ అవుతున్నట్టు? ఎందుకంటే ఇక్కడ లాస్ చూసుకుంటే L1 అండ్ ఇక్కడ లాస్ చూసుకుంటే L2. ఈ రెండిటికి లాస్ మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ L2 అనేది చాలా ఎక్కువ లాస్. సో, మన మినిమమ్ పాసిబుల్ లాస్ ఎంత? ఈ గ్లోబల్ మినిమా దగ్గర ఎంత లాస్ వస్తదో అది మన ఎల్ మినిమమ్ అనమాట. ఓకే. ఇక్కడ సరిగ్గా కనబడట్లేదు. ఇక్కడ రాస్తాను. అది మన ఎల్ మినిమమ్. మనం ఈ మినిమమ్ లాస్ అచీవ్ చేయాలని ట్రై చేస్తాం. కానీ ఈ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేయడం వల్ల జస్ట్ L2 దగ్గర మాత్రమే ఆగిపోతున్నాం అనమాట. ఇలా ఆగిపోవడం వల్ల మన లాస్‌లో పెద్ద డిఫరెన్స్ ఉండట్లేదు. అండ్ ఇంకా థీటా వాల్యూ కూడా పెద్దగా చేంజ్ అవ్వట్లేదు. ఇలా చేంజ్ అవ్వకపోవడం వల్ల ఏమైద్ది? మన మోడల్ అనేది హ్యూజ్ ఎర్రర్ చూపిస్తది ట్రైనింగ్ డేటా పైన. ట్రైనింగ్ డేటా మీద ఎక్కువ ఎర్రర్ ఉంటే అది అండర్ ఫిట్టింగ్ కండిషన్ అనమాట. ఇలా గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేయడం వల్ల మనం ప్రీవియస్ స్టెప్స్ ఎంత చేసినా సరే, అంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ అవన్నీ ఎంత చేసినా సరే, మన మోడల్ అనేది సరింగా ట్రైన్ అవ్వలేదు. ఎందుకు? జస్ట్ గ్రేడియంట్ డిసెంట్ యూజ్ చేయడం వల్ల. అందుకే నేనేం చెప్తున్నానంటే గ్రేడియంట్ డిసెంట్ అనేది ఇలాంటి మల్టిపుల్ మినిమాస్ ఉండే కర్వ్ మీద సరింగా వర్క్ అవ్వదనమాట. ఇది మీరు ఒక నాన్ కాన్వెక్స్ గ్రాఫ్ అనుకోవచ్చు. సో, ఇలాంటి ఒకటే మినిమా ఉన్న గ్రాఫ్స్ కాన్వెక్స్ గ్రాఫ్స్ అండ్ ఇలాంటి గ్రాఫ్స్ నాన్ కాన్వెక్స్ అనమాట. ఇలాంటి నాన్ కాన్వెక్స్ ఫంక్షన్స్ ఆర్ గ్రాఫ్స్‌లోని మీకు గ్రేడియంట్ డిసెంట్ అయితే పనిచేయదు. ఇది ఫస్ట్ పాయింట్. గ్రేడియంట్ డిసెంట్ ఎప్పుడు వర్క్ అవుద్దనేది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు డీప్ లెర్నింగ్‌కి వచ్చేసరికి మోడల్ ట్రైన్ చేయడానికి మనకి కావాల్సిన డేటా అనేది ఎక్కువైపోతా ఉండిద్దనమాట. సో, డీప్ లెర్నింగ్‌లో మనం ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే లాట్స్ ఆఫ్ డేటా అనేది మనకు కావాలి. సే ఎగ్జాంపుల్‌గా ఒక 1,000,000 డేటా పాయింట్స్ కావాలనుకుందాం. ఓకే. సో, ఈ 1,000,000 డేటా పాయింట్స్‌ని మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి మన డేటా సెట్‌లో. అప్పుడు గ్రేడియంట్ డిసెంట్ యూజ్ చేసామనుకోండి. గ్రేడియంట్ డిసెంట్ ఫార్ములా ఏంటి? థీటా న్యూ ఈక్వల్ టు థీటా ఓల్డ్ మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద థీటా. అండ్ ఇక్కడ లాస్ అనేది లెట్స్ సే మనం ఒక రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఏ లాస్ ఫంక్షన్ యూజ్ చేస్తాము? ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మీకు కనుక గుర్తుంటే గనక. మనం యూజ్ చేసే లాస్ ఫంక్షన్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అనమాట. రిగ్రెషన్ ప్రాబ్లమ్స్‌లో మనం యూజ్ చేసేది మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. అండ్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ తాలూకు ఫార్ములా 1/n సమ్మేషన్ ఆఫ్ i ఫ్రమ్ 1 to n y మైనస్ y క్యాప్ హోల్ స్క్వేర్. ఓకే. ఇక్కడ n అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రైనింగ్ డేటా పాయింట్స్ అనమాట. ఇది మన గ్రేడియంట్ డిసెంట్ తాలూకా యాక్చువల్ ఫార్ములా. థీటా న్యూ ఈక్వల్ టు థీటా ఓల్డ్ మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు థీటా అని చెప్తున్నాము. కానీ లాస్ అనేది ఇంటర్నల్లీ ఇలా కాలిక్యులేట్ అవుతది. లాస్ కాలిక్యులేషన్‌లో మనం మొత్తం ట్రైనింగ్ డేటా పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేస్తాం. అన్నిటిని కన్సిడర్ చేస్తేనే మనం గ్రేడియంట్ డిసెంట్ అంటామనమాట. ఒకవేళ అన్నిటిని కన్సిడర్ చేయకపోతే అది డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ అయిపోయిద్ది. అన్ని ట్రైనింగ్ డేటా పాయింట్స్ కన్సిడర్ చేస్తామో అప్పుడే అది మన గ్రేడియంట్ డిసెంట్ అనమాట. దాని మీనింగ్ ఏంటి? మనం ఈ లాస్ అనేది ఇక్కడ లెట్స్ సే మన ట్రైనింగ్ డేటా సెట్‌లో 1,000,000 పాయింట్స్ ఉంటే మొత్తం 1,000,000 పాయింట్స్‌కి మనం లాస్ అనేది కాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఈ ఎంఎస్‌సి అనేది కాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ 1,000,000 పాయింట్స్‌ని మనం ఏం చేయాలి? మన ర్యామ్‌లోకి లోడ్ చేసుకోవాలి. మన ర్యామ్‌లోకి మొత్తం 1,000,000 పాయింట్స్ లోడ్ చేసుకొని వాటన్నిటి మీద లాస్ కాలిక్యులేట్ చేసి ఆ తర్వాతైతే మనం అప్డేషన్ అయితే చేయాలనమాట. ఈ ఫార్ములా అనేది జస్ట్ పారామీటర్ అప్డేషన్‌కి ఆర్ వెయిట్ అప్డేషన్‌కి యూజ్ చేస్తాం. అండ్ ఈ ఒక్క వెయిట్ అప్డేషన్‌కి మనం లాస్ అనేది మొత్తం 1,000,000 పాయింట్స్ మీద కాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. 1,000,000 పాయింట్స్‌ని మనం లోడ్ చేసుకొని అప్పుడే కాలిక్యులేట్ చేయగలం. 1,000,000 పాయింట్స్‌ని ఒకేసారి లోడ్ చేయడం వల్ల మన సిస్టమ్ అనేది క్రాష్ అయిపోవచ్చు. ర్యామ్ అనేది లిమిటెడ్ కదా! లైక్ 8 జీబీ ఆర్ 16 జీబీ మన సిస్టమ్స్‌లో యూజ్ చేస్తాం. ఇలాగా తక్కువ ర్యామ్ ఉండి మనం చాలా ఎక్కువ డేటా లోడ్ చేయడం వల్ల మన సిస్టమ్ అయితే క్రాష్ అయిపోవచ్చనమాట. అది ఇంకో ప్రాబ్లమ్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు?
ఈ మొత్తం 1,000,000 డేటా పాయింట్స్‌ని కన్సిడర్ చేయకుండా సింపుల్‌గా ఓన్లీ ఒకటే డేటా పాయింట్‌ని కన్సిడర్ చేసామనుకోండి. అది సెకండ్ టైప్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్. అదే స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనమాట. గ్రేడియంట్ డిసెంట్‌లో ప్రాబ్లమ్ ఏమని చెప్పాను. ఈ లాస్ అనేది మొత్తం అన్ని ట్రైనింగ్ డేటా పాయింట్స్ మీద కాలిక్యులేట్ అవుతది. ఈ అన్ని ట్రైనింగ్ డేటా పాయింట్స్ మీద కాలిక్యులేట్ అవ్వడం వల్ల మన సిస్టమ్ అనేది క్రాష్ అయిపోవచ్చు. మొత్తం అన్నిటిని లోడ్ చేయలేకపోవచ్చు. అందుకే క్రాష్ అయిపోవచ్చనమాట. అందుకే ఒక బెటర్ వర్షన్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ ఏంటంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ ఆల్ ద పాయింట్స్, ఒక అప్డేషన్‌కి ఇక్కడ కూడా మన ఫార్ములా అయితే సేమ్ θ న్యూ ఈక్వల్ టు θ ఓల్డ్ మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద θ అనే ఉండిద్ది. కాకపోతే ఈ లాస్ అనేది గ్రేడియంట్ డిసెంట్‌లో అన్ని డేటా పాయింట్స్ మీద కాలిక్యులేట్ అవుతది. కానీ ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఓన్లీ 1 డేటా పాయింట్ మీద మాత్రమే కాలిక్యులేట్ అవుతదనమాట. I goes from 1 to 1, y minus y cap whole square. ఇవన్నీ 1 కాబట్టి మనం ఈ పర్టిక్యులర్ పార్ట్‌ని ఇగ్నోర్ చేసేయొచ్చు. సింపుల్‌గా మన లాస్ ఫంక్షన్ అనేది ఇక్కడ y మైనస్ y cap హోల్ స్క్వేర్ అనమాట. ఇది మన స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ తాలూకా ఫార్ములా. అండ్ లాస్ క్యాలిక్యులేషన్ అయితే ఓన్లీ 1 డేటా పాయింట్ మీద మాత్రమే జరుగుతది. ఇక్కడ చూసుకుంటే ఒక వెయిట్ అప్డేషన్‌కి ఆర్ పారామీటర్ అప్డేషన్‌కి మనం లాస్ క్యాలిక్యులేట్ చేసేది ఓన్లీ 1 డేటా పాయింట్ మీదే. ఇప్పుడు చూసుకుంటే గ్రేడియంట్ డిసెంట్‌లో మనం ఏం చేస్తున్నాం, మొత్తం ట్రైనింగ్ డేటా పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ఇది ఓన్లీ 1 డేటా పాయింట్‌ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది చాలా హ్యూజ్. ఇదొక ఎక్స్‌ట్రీమ్ కేస్ అయితే ఇది ఇంకో ఎక్స్‌ట్రీమ్ కేస్. సో ఇక్కడ అన్నిటిని కన్సిడర్ చేస్తున్నాము. ఇక్కడ ఓన్లీ 1 డేటా పాయింట్‌ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. ఈ రెండిటికి మధ్యలో ఇంకో వర్షన్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ ఉంది. అదే మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనమాట. థర్డ్ వర్షన్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ వచ్చేసి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్‌లో స్పెసిఫిక్‌గా మన బ్యాచ్ సైజ్‌ని మనమే డిసైడ్ చేస్తాం అనమాట. అలా మనమే డిసైడ్ చేసే వేరియబుల్స్‌ని ఏమంటాం? వాటిని హైపర్ పారామీటర్స్ అంటాం అనమాట. ఈ స్పెసిఫిక్ కేస్‌లో మన బ్యాచ్ సైజ్ అనేది b అనుకుందాం. బ్యాచ్ సైజ్ b అయితే మన గ్రేడియంట్ డిసెంట్ ఫార్ములా అనేది ఇక్కడ కూడా సేమే. θ న్యూ ఈక్వల్ టు θ ఓల్డ్ మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద θ. ఓన్లీ చేంజ్ ఏంటంటే ఈ లాస్ క్యాలిక్యులేషన్ ఎన్ని పాయింట్స్ మీద చేస్తున్నాం అనేది చేంజ్ అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో మనం b నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీద లాస్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం లాస్ ఫంక్షన్ ఏది యూజ్ చేస్తాము? మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ కాబట్టి ఈ b పాయింట్స్ మీద ఎర్రర్ తాలూకా మీన్ తీసుకుంటాం అనమాట. ఇది మన లాస్ ఫంక్షన్ ఇన్ కేస్ ఆఫ్ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. వెరాస్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్లో లాస్ అనేది ఓన్లీ 1 డేటా పాయింట్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ నార్మల్ గ్రేడియంట్ డిసెంట్లో లాస్ అనేది టోటల్ అన్ని ట్రైనింగ్ డేటా పాయింట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవి 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్స్. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటి? సిస్టమ్ అనేది క్రాష్ అయిపోయింది మొత్తం అన్ని డేటా పాయింట్స్‌ని ఒకేసారి లోడ్ చేసుకుంటే. ఆ ప్రాబ్లం అనేది బోత్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అండ్ ఇంకా మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్‌తో అయితే సాల్వ్ అయిపోయిద్ది. అండ్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి గ్రేడియంట్ డిసెంట్ అనేది నియరెస్ట్ లోకల్ మినిమా దగ్గర ఆగిపోయిద్ది అనమాట. అది ప్రాబ్లం విత్ సింపుల్ గ్రేడియంట్ డిసెంట్. కాకపోతే ఈ స్టొకాస్టిక్ ఇంకా మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్స్ అనేవి కొంతవరకు బాగా పర్ఫామ్ చేయొచ్చు మన నార్మల్ గ్రేడియంట్ డిసెంట్‌తో పోలిస్తే. ఎందుకంటే లెట్స్ సే ఇనీషియల్‌గా మనం ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం అనుకోండి. మన θ వాల్యూ అనేది ఇది అండ్ మన లాస్ ఇక్కడ ఉందనుకోండి. సో ఈ పాయింట్ నుంచి మనం ఒకవేళ ఎస్‌జీడీ లేదా ఎంబీజీడీ యూజ్ చేస్తున్నాం అనుకోండి. కొద్దిగా లాస్ ఇంకా θ వాల్యూస్‌లో ఫ్లక్చుయేషన్ వస్తా ఉండిద్ది. అంటే పెరగడం, తగ్గడం అలా అవుతా ఉండిద్దనమాట. సో అలా పెరగడం, తగ్గడం అవ్వడం వల్ల మన θ వాల్యూ ఆర్ లాస్ వాల్యూ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయ్యే ఛాన్స్ ఉండిద్దనమాట. అటు ఇటు జంప్ అవ్వడం వల్ల మనం బెటర్ లోకల్ మినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉండిద్ది. ఎస్‌జీడీ, ఎంబీజీడీ మేబీ ఈ లోకల్ మినిమా వాల్యూ ఇవ్వచ్చు. అంటే ఈ వాల్యూ ఇవ్వచ్చు. వెరాస్ జీడీ అనేది ఈ వాల్యూయే ఇవ్వచ్చనమాట. ఈ విధంగా ఎస్‌జీడీ, ఎంబీజీడీ కొద్దిగా బెటర్‌గా అయితే పెర్ఫార్మ్ చేయొచ్చు నార్మల్ జీడీ కన్నా. కానీ ఇవి కూడా ఎప్పుడూ బెటర్ అవుట్‌పుట్ ఇస్తాయని లేదు. వీటిల్లో కూడా ఈ ప్రాబ్లమ్ అయితే ఉంటది. లోకల్ మినిమాస్ దగ్గర ఆగిపోయే ప్రాబ్లమ్. కాకపోతే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో జీడీ కన్నా బెటర్ రిజల్ట్ అయితే ఇవ్వచ్చనమాట. అందుకే మీరు జీడీతో పోలిస్తే ఈ 2 కేసెస్‌లో ఎస్‌జీడీ ఇంకా ఎంబీజీడీ అనేది బెటర్‌గా పెర్ఫార్మ్ అవుతాయి. అండ్ ఎస్‌జీడీ అనేది చాలా స్లో. వీటి మూడిట్లో గ్రేడియంట్ డిసెంట్, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అండ్ ఇంకా మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్‌తో పోలిస్తే అన్నిటికన్నా ఫాస్ట్‌గా పెర్ఫార్మ్ అయ్యేది నార్మల్ గ్రేడియంట్ డిసెంట్. అండ్ సెకండ్ ఫాస్టెస్ట్ వచ్చేసి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అండ్ లాస్ట్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనమాట. అందుకే మనం స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ యూజ్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రాసెస్ అనేది చాలా స్లో అయిపోయిద్ది. వీటి మూడిట్లో బెటర్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం వచ్చేసి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనమాట. అండ్ ఇక్కడ బ్యాచ్ సైజ్ అనేది
మనమే డిసైడ్ అవుతాం. ఇదొక హైపర్ పారామీటర్. ఇక్కడి వరకు నేను చెప్పిందంతా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అదే ఈపాక్ ఇంకా ఇటరేషన్. వన్ ఈపాక్ అంటే సింపుల్‌గా మీకు అర్థం కావడానికి ఇక్కడ రాస్తాను. వన్ ఈపాక్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కన్సిడరింగ్ ఆల్ ద ట్రైనింగ్ డేటా పాయింట్స్. ఇది మీకు అర్థం కాకపోయినా పర్లేదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకే క్లారిటీ వచ్చేస్తది. అండ్ ఇటరేషన్ అంటే ఏంటంటే వన్ టైమ్ అప్డేషన్ ఆఫ్ ఆల్ ద వెయిట్స్. ఇవి సింపుల్ డెఫినేషన్స్ ఆఫ్ ఈపాక్ ఇంకా ఇటరేషన్ అనుకోవచ్చు. ఈ 3 కేసెస్‌లో గ్రేడియంట్ డిసెంట్, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అండ్ ఇంకా మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్‌లో ఇటరేషన్‌కి, ఈపాక్‌కి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి గ్రేడియంట్ డిసెంట్. సో గ్రేడియంట్ డిసెంట్‌లోని మనం ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం కదా! ఈ ఫార్ములా ఇస్ నథింగ్ బట్ పారామీటర్ అప్డేషన్ ఆర్ వెయిట్ అప్డేషన్ అన్నమాట. ఇక్కడ రాసుకున్నాం కదా! ఈ ఫార్ములా అప్లై చేస్తున్నామంటే దాని మీనింగే వెయిట్స్‌ని అప్డేట్ చేస్తున్నామని. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇటరేషన్ అంటే ఏమని రాశాను? వన్ టైమ్ అప్డేషన్ ఆఫ్ ఆల్ ద వెయిట్స్. సో ఈ ఫార్ములా అప్లై చేయడం ఈస్ నథింగ్ బట్ కంప్లీటింగ్ వన్ ఇటరేషన్ అన్నమాట. ఒక ఇటరేషన్‌లోని మనం ఎన్ని డేటా పాయింట్స్ కవర్ చేస్తున్నాం అనేది మనం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాలి. అది ఎక్కడ కన్సిడర్ చేస్తున్నాము? లాస్ క్యాలిక్యులేషన్‌లో కన్సిడర్ చేస్తున్నాం అన్నమాట. క్యాలిక్యులేషన్‌లో కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ టోటల్ అన్ని ట్రైనింగ్ డేటా పాయింట్స్‌ని కన్సిడర్ చేస్తున్నాం. అంటే వన్ ఇటరేషన్‌లో మనం టోటల్ n డేటా పాయింట్స్‌ని కవర్ చేస్తున్నాం అన్నమాట. నేను ఇక్కడ ఈపాక్ అంటే ఏం చెప్పాను? కన్సిడరింగ్ ఆల్ ద ట్రైనింగ్ డేటా పాయింట్స్. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మన ట్రైనింగ్ డేటా పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసేస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ గ్రేడియంట్ డిసెంట్‌లో ఈపాక్‌కి ఇంకా ఇటరేషన్‌కి రిలేషన్ ఏంటంటే వన్ ఈపాక్ ఈక్వల్ టు వన్ ఇటరేషన్. ఎందుకంటే వన్ ఇటరేషన్‌లోనే మనం డేటా పాయింట్స్ అన్నిటిని కవర్ చేసేస్తున్నాం. అందుకే ఇది మన రిలేషన్ అన్నమాట. సింపుల్ గ్రేడియంట్ డిసెంట్‌లో ఆర్ దీన్నే మనం బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అని కూడా అనొచ్చు. బ్యాచ్ జీడీ. మనం సింపుల్ గ్రేడియంట్ డిసెంట్‌ని గ్రేడియంట్ డిసెంట్ ఆర్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూసుకుంటే వన్ ఇటరేషన్‌లో మనం n డేటా పాయింట్స్‌ని కవర్ చేస్తున్నాం. n అనేది ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ డేటా పాయింట్స్. మనం ఆల్రెడీ మొత్తం ట్రైనింగ్ డేటా పాయింట్స్ అన్నిటిని కవర్ చేసేస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ కేస్‌లో వన్ ఈపాక్ ఈక్వల్ టు వన్ ఇటరేషన్ అన్నమాట. ఇది మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సిమిలర్‌గా స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్‌కి రిలేషన్ ఏంటో చూసేద్దాం. స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ కేస్‌లో కూడా ఈ ఫార్ములా అప్లై చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే మనం వన్ టైమ్ వెయిట్ అప్డేషన్ చేస్తున్నట్టు అన్నమాట. వన్ టైమ్ వెయిట్ అప్డేషన్ అంటే నథింగ్ బట్ వన్ ఇటరేషన్. అండ్ ఈ వన్ ఇటరేషన్‌లో మనం ఎన్ని ట్రైనింగ్ డేటా పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నాం? అకార్డింగ్ టు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ మనం లాస్ అనేది ఓన్లీ వన్ డేటా పాయింట్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. వన్ ఇటరేషన్‌లో మనం కవర్ చేసే పాయింట్స్ ఓన్లీ వన్ డేటా పాయింట్ అన్నమాట. వన్ ఈపాక్ కంప్లీట్ చేయాలంటే మనం ఎన్ని డేటా పాయింట్స్‌ని కవర్ చేయాలి? టోటల్ n డేటా పాయింట్స్‌ని కవర్ చేయాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ట్రైనింగ్ డేటా పాయింట్స్ అనేది n కాబట్టి. n డేటా పాయింట్స్‌ని కవర్ చేయాలంటే మనం n ఇటరేషన్స్ చేయాలి. ఈ పర్టికులర్ కేస్‌లో వన్ ఈపాక్ ఈక్వల్ టు n ఇటరేషన్స్ అన్నమాట. సో ఈ రిలేషన్ కూడా మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ గ్రేడియంట్ డిసెంట్ ఇంకా స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్‌లో మీకు ఈపాక్‌కి, ఇటరేషన్‌కి మధ్య రిలేషన్ అర్థమైతే మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్‌లో ఆ రిలేషన్ ఏమవుతుందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. వీడియోని పాజ్ చేసి కొంతసేపు ఆలోచించి. ఇప్పుడైతే నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఈ ఫార్ములా అప్లై చేయడం ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంప్లీటింగ్ వన్ ఇటరేషన్. వన్ ఇటరేషన్‌లో మనం ఎన్ని పాయింట్స్‌ని కవర్ చేస్తున్నాం? ఇక్కడ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే లాస్ అనేది b పాయింట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఒక ఇటరేషన్‌లో మనం b డేటా పాయింట్స్‌ని కవర్ చేస్తున్నాం అన్నమాట. కానీ మనం ఎన్ని డేటా పాయింట్స్ కవర్ చేయాలనుకుంటున్నాం? n డేటా పాయింట్స్‌ని కవర్ చేయాలనుకుంటున్నాం టోటల్ ఈపాక్ కంప్లీట్ చేయడానికి. మీకు వన్ ఈపాక్‌కి, ఇటరేషన్‌కి రిలేషన్ ఏంటంటే సింపుల్‌గా వన్ ఈపాక్ ఈక్వల్ టు n/b ఇటరేషన్స్ అన్నమాట. ఈ రిలేషన్ కూడా మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. బేసికల్లీ ఒక ఇటరేషన్‌లో b పాయింట్స్‌ని కవర్ చేస్తున్నాం. సో n/b ఇటరేషన్స్‌లో మనం n/b ఇంటూ b పాయింట్స్‌ని కవర్ చేయగలం. విచ్ ఈస్ నథింగ్ బట్ n అన్నమాట. అలా అయితే మన మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్‌లో ఇది మన రిలేషన్ బిట్వీన్ ఈపాక్ అండ్ ఇటరేషన్. 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథమ్స్ క్లియర్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఈపాక్ ఇంకా ఇటరేషన్ అనే కాన్సెప్ట్ కూడా క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాచ్ సైజ్ b అని చెప్పాను కదా! ఈ బ్యాచ్ సైజ్ అనేది ఓన్లీ దీనిలోనే కాదు, ఇక్కడ కూడా ఆ కాన్సెప్ట్ ఉండిద్ది. కాకపోతే ఏంటంటే బ్యాచ్ సైజ్ ఇక్కడ ఏంటి? బ్యాచ్ సైజ్ ఈక్వల్ టు 1 అండ్ ఈ పర్టికులర్ కేస్‌లో గ్రేడియంట్ డిసెంట్ కేస్‌లో బ్యాచ్ సైజ్ ఈక్వల్ టు n. అంటే సింపుల్‌గా ఈ బ్యాచ్ సైజ్ అనేది వన్ టైమ్ ఈ ఫార్ములా అప్లై చేసేటప్పుడు లాస్ ఎన్ని పాయింట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం అనేది బ్యాచ్ సైజ్ అన్నమాట. నథింగ్ బట్ ఈ పర్టికులర్ బ్యాచ్ సైజ్ ఇన్ కేస్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ అనేది n అన్నమాట. సో మీకు క్లియర్‌గా కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఎవరీవన్. బై బై.